Hi friends, welcome to Daily Tech News. Friends, ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. Vivo V15 Pro గురించి, Moto G7 Plus గురించి, Redmi Note 7 గురించి, Asus Zenfone 6 గురించి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. ఆలస్యం చేయకుండా ఈ రోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, రేపైతే మన Asktech24 ఎపిసోడ్ రేపు మార్నింగ్ 10 వరకు అయితే వస్తుంది. సో వీడియో చూడండి. సో మీరు రెగ్యులర్గా కమెంట్స్ కింద అడిగే చాలా క్వశ్చన్స్కి ఆ వీడియోలో అయితే నేను ఆన్సర్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో V15 ప్రోకి సంబంధించి అఫీషియల్ హ్యాండ్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఈరోజు అమెజాన్ కూడా టీచ్ చేసింది. సో ఈ రెండు కూడా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇంతకు ముందు వచ్చినట్టు లీక్స్లో ఎలాగైతే మనం ట్రిపుల్ కెమెరా ఉంటుంది అనుకున్నామో దాన్ని అయితే కన్ఫర్మ్ చేశాయి. సో ట్రిపుల్ కెమెరాలో ఒకటి 48, ఒకటి 8 మెగాపిక్సెల్, మరొకటి 5 మెగాపిక్సెల్. సో మిగిలిన రెండు ఏంటో తెలియదు కానీ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సామ్సంగ్ GM1 సెన్సార్తో అయితే వస్తుంది. సో 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అవి టెలిఫోటో లెన్సా, అల్ట్రా వైడ్ లెన్స్ అన్న దాని గురించి అయితే క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో వాటి గురించి తెలుస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో లభిస్తుంది. 11 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది. Adreno 612 GPUతో లభిస్తుంది. సో 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో వివో V11 ప్రోకి సక్సెసర్గా దీన్ని అయితే అందరూ భావిస్తున్నారు. సో ఈ ఫోన్లో మనకి 6GB 128GB ర్యామ్ బేస్ వేరియంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో అలాగే ఈ ఫోన్ యొక్క ప్రైస్ నియర్లీ 30,000 ఉండే ఛాన్స్ ఉన్నట్లయితే చెప్తున్నారు. సో చూద్దాం, ఫిబ్రవరి 15న ఈ ఫోన్కి సంబంధించి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 20న అయితే అఫీషియల్గా లాంచ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, 2018లో సేల్ అయిన స్మార్ట్ ఫోన్స్ గురించి కెన్లీస్ అయితే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో 2018లో మొత్తం 137 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో అమ్ముడైనట్లు ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఇందులో మేజర్ షేర్ అయితే శాంసంగ్ అండ్ షియోమి ఆక్యుపై చేశాయి, 50% పైన షేర్. సో ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే శాంసంగ్ ఈసారి అయితే సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. 29.9%తో షియోమి ఫస్ట్ ప్లేస్లో ఉంటే 25.8%తో శాంసంగ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే శాంసంగ్ ఈ ఇయర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది, మీన్స్ 2018లో. అండ్ ఒప్పో, వివో వాటి తర్వాత అయితే ఉన్నాయి. చూద్దాం ఈ 2019లో మరి శాంసంగ్ మంచి బడ్జెట్ ఫోన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో మళ్ళీ షామిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందా లేదా అనేది మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటో G7 సిరీస్ ఫోన్స్ గురించి. ఇవైతే నిన్న బ్రెజిల్లో లాంచ్ అయ్యాయి. సో ముందుగా ఎక్స్పెక్ట్ చేసిన స్పెక్స్ తోటే, లీక్ అయిన స్పెక్స్ తోటే ఈ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. లాస్ట్ టైంలో మనకైతే మోటో G7 Plus 660 ప్రాసెసర్తో వస్తున్నట్లు లీక్స్ వచ్చాయి, కానీ అవన్నీ అబద్ధమయ్యాయి, మన ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. సో మోటో G7 Plus స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తోటే వచ్చింది. మిగిలిన 3 ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ తోటే వచ్చాయి. సో మోటో G7 Plus స్పెక్స్ అయితే చూస్తే ఇందులో కొన్ని అనుకోని ఇంప్రూవ్మెంట్స్ అయితే వాళ్ళు చేశారు. సో ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి చూస్తే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 16+5 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. 3000 mAh బ్యాటరీ, 4GB 64GB ర్యామ్ వేరియంట్, బేస్ వేరియంట్ అయ్యే ఛాన్స్ ఉంది, పైతో వస్తుంది ఇది. సో ఇందులో ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఇది డ్యూయల్ డాల్బీ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తాం మనం వీడియో రికార్డింగ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మోటో G7 Plusలో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో దీన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ 27 వాట్స్ ఛార్జర్ మనకి ఈ ఫోన్స్తో అయితే లభిస్తుంది. సో మోటో G7 Plus స్నాప్డ్రాగన్ 636 ఇవన్నీ మనకి అంత ఇంప్రూవ్మెంట్స్ ఏం కాదు, కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యూయల్ డాల్బీ స్టీరియో స్పీకర్స్ అండ్ 27 వాట్స్ ఛార్జర్ ఇవైతే మోటో G7 Plusలో మంచి ఇంప్రూవ్మెంట్స్ అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ చెప్పండి, G7 Plusలో ఈ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా వాళ్ళు బెటర్ ప్రాసెసర్ ఇచ్చి సో 15,000 ఆ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తే బాగుంటుందా, లేదా ప్రజెంట్ ఉన్న డ్యూయల్ డాల్బీ స్టీరియో స్పీకర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 27 వాట్స్ ఛార్జర్, స్నాప్డ్రాగన్ 636 సో ఈ ఫీచర్స్తో ఇండియాలో ఈ ఫోన్ ఏ ప్రైస్లో లాంచ్ అయితే పర్ఫెక్ట్ అంటారు? మీ ఒపీనియన్ని, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఒకసారి మిగిలిన 3 ఫోన్స్ యొక్క స్పెక్స్ చూస్తే మోటో G7 మనకి 6.24 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో లభిస్తుంది. అండ్ మోటో G పవర్ మనకి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 6.24 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది కూడా స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ తోటి లభిస్తుంది. అండ్ మోటో G ప్లే మనకి 5.7 ఇంచ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది HD ప్లస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో లభిస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి Asus నుంచి. Asus Zenfone 5Zకి సక్సెసర్ Asus Zenfone 6కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో 2 ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. సో ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే గ్రేడియంట్ బ్యాక్ ఉంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, బహుశా ఫ్రంట్ ఉండొచ్చు. సో ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే బ్యాక్ అయితే కర్వ్డ్గా ఉంది. సో
సో ఫస్ట్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. MWC ఈవెంట్లో వీళ్ళైతే ఈ ఫోన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో రెండు ఇమేజెస్ మధ్య కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో మొత్తం మీద బ్యాక్ సైడ్ అయితే మనకి ట్రిపుల్ కెమెరా ఈ Asus Zenfone 6లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ Snapdragon 855 ప్రాసెసర్తో రావచ్చు. దీనికి సంబంధించి ఇంకెలాంటి అడిషనల్ లీక్స్ అయితే లేవు. జస్ట్ ఇమేజెస్ మాత్రం బ్యాక్ని చూపెడుతూ ఇమేజెస్ మాత్రం మనకి ఈ రెండు అయితే బయటకు వచ్చాయి. సో చూద్దాం MWC 2019లో మనకి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే తెలిసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి LG నుంచి MWC 2019లో LG G8 LG V50 ThinQ తో పాటు సో LG K11 Plusకి సక్సెసర్ LG K12 Plusని కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్. సో ఈ K12 Plusకి సంబంధించి ఒక ఇమేజ్ లీక్ అయింది. సో దీంట్లో మాత్రం బెజల్స్ చాలా థిక్గా ఉన్నాయి. సో లీక్ అయిన స్పెక్స్ చూస్తే ఇది MediaTek P22 ప్రాసెసర్తో లభించే ఛాన్స్ ఉంది. 18:9 రేషియోలో డిస్ప్లే అయితే లభిస్తుంది. 3GB 32GB వేరియంట్ ఈ ఫోన్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం రానున్న కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మనకి మరిన్ని లీక్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ స్నాప్డ్రాగన్ నుంచి Snapdragon 712 ప్రాసెసర్ని అయితే లాంచ్ చేసింది. Snapdragon 710తో కంపేర్ చేస్తే 10% బెటర్ పర్ఫార్మెన్స్ ఇందులో వస్తుందని మనకి కంపెనీ అయితే చెప్తుంది. సో ఇందులో 8 కోర్స్ 2.3 GHz క్లాక్ చేయబడతాయి. ఇవి క్రయో 360 కోర్స్. ఈ ప్రాసెసర్ మనకి సేమ్ Snapdragon 710 లాగే 10 nm ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయింది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి సింగిల్ 32 MP కెమెరాని సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 20 MP కెమెరాని సపోర్ట్ చేస్తుంది. అండ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్తో ఈ ప్రాసెసర్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ Redmi Note 7కి సంబంధించి ఒక లీక్ అయితే వచ్చింది. సో ఇది బ్యాడ్ న్యూసే అనుకోవాలి Note 7 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి. సో ఇది అబద్ధం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మై స్మార్ట్ ప్రైస్ మరియు ఇండియన్ టిప్స్టర్ ఈశాన్ అగర్వాల్ ప్రకారం Redmi Note 7 ఇండియాలో ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువనైతే వాళ్ళు చెప్తున్నారు. సో మార్చ్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళైతే చెప్పారు. సో చూద్దాం వీళ్ళు చెప్పినట్టు మార్చ్లో లాంచ్ అవుతుందో. సో ఈవెన్ నా ఒపీనియన్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. సో మనకి ఒకవేళ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లాంచ్ చేసినా కానీ మనకి మార్చ్లోనే ఈ Redmi Note 7 అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ యాపిల్ యూజర్స్ కోసం యాపిల్ యూజర్స్కి ఫేస్ టైమ్ ప్రైవసీ బగ్ని ఫిక్స్ చేసే అప్డేట్ని అయితే యాపిల్ రిలీజ్ చేసింది. సో iOS 12.1.4 అప్డేట్లో వీళ్ళు అయితే ఈ బగ్ను ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. సో అప్డేట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో త్వరలో యూజర్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10లో లైటర్ వేరియంట్ అయిన S10eకి సంబంధించి క్యానరీ ఎల్లో కలర్ ఫోటో ఒకటి లీక్ అయింది. సో ఈ క్యానరీ ఎల్లో కలర్ ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఈ ఫోటోని చూస్తే అయితే తెలుస్తుంది. సో అంతేకాకుండా మనకి డైమెన్షన్స్ కూడా కొంచెం తెలుస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఫ్రంట్ పంచ్ హోల్ డిస్ప్లేలో కెమెరా అయితే మనకి కనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్న లీక్స్ ప్రకారం S10eలో మనకి 5.8 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో F11 Pro మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇమేజ్ కూడా లీక్ అయింది. బ్యాక్ సైడ్ చూస్తే మీకు గ్రేడియంట్ బ్యాక్ కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి. అండ్ స్పెక్స్ విషయానికి వస్తే ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, ఇందులో ఒకటి 48 MP సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఈ 48 MP కెమెరా సేమ్ మనకి Vivo V15 Proలో యూజ్ చేసిన కెమెరా సెన్సార్ అంటే Samsung GM1 సెన్సార్ యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదా Redmi Note 7 Proలో యూజ్ చేసిన Sony IMX586 సెన్సార్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏ సెన్సార్ అన్నది అయితే మనకి కన్ఫర్మ్ లేదు. రెండిట్లో ఏదో ఒక సెన్సార్ అయితే ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మనకి ఫ్రంట్ 32 MP కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఫోన్ MediaTek Helio P70 ప్రాసెసర్తో 6GB 128GB వేరియంట్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ చూస్తే ఈ ఫోన్ యొక్క ప్రైస్ బిలో 30,000. సేమ్ Vivo V15 Proకి కాంపిటీషన్ ఇవ్వడానికే వీళ్ళు ఈ ఫోన్ని మార్చ్ ఫస్ట్ వీక్ లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M30కి సంబంధించి స్లాష్ లీక్స్ అయితే స్పెక్స్ని లీక్ చేసింది. ఈ స్పెక్స్ చూస్తే మనకి ఇందులో 6.34 ఇంచ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే అయితే లభిస్తుందని చెప్తున్నారు. కాకపోతే అది IPS AMOLED అన్న దాని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఈ లీక్స్లో మనకి తెలియలేదు. సో ఈ ఫోన్ సేమ్ Exynos 790 ప్రాసెసర్ సేమ్ మనకి సామ్సంగ్ M20లో ఏ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారో అదే ప్రాసెసర్తో లభిస్తుంది. కాకపోతే ఇది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది. 13+5+5 13 MP మెయిన్ కెమెరా f1.9 అపర్చర్తో మిగిలిన రెండు 5 MP సెన్సార్స్ f2.2 అపర్చర్తో వస్తున్నట్లయితే లీక్స్ సజెస్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సెన్సార్స్ దేనికి అన్న దాని గురించి మనకి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద Exynos 7904 ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. దాన్ని M20లో సరిగా వాడలేదు కానీ ఇక్కడైతే వాళ్ళు ప్రాపర్గానే ట్రిపుల్ కెమెరా సపోర్ట్ని ఈ ప్రాసెసర్కి యూజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా ఇది f2.0 అపర్చర్తో
లభిస్తుంది అండ్ బ్యాటరీ 5000 mAh అయితే లభిస్తుంది అండ్ ఈ ఫోన్ బ్యాక్ మనకి గ్రేడియంట్ బ్యాక్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూద్దాం రానున్న రోజుల్లో ఈ సామ్సంగ్ M30కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.